హాయ్ ఫ్రెండ్స్, జిఎస్ఆర్ టీవీకి స్వాగతం సుస్వాగతం. హిట్ 3 మూవీ న్యాచురల్ స్టార్ నాని, శ్రీనిధి శెట్టి హీరో హీరోయిన్గా నటించిన హిట్ 3 మూవీ ఈరోజు రిలీజ్ అయింది. చూసొచ్చాను. సినిమా మాత్రం చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. నాని అత్యద్భుతంగా చేశాడు. దర్శకుడు శైలేష్ కొలను కూడా టేకింగ్ అద్భుతంగా ఉంది. కాకపోతే ఈ సినిమాలో బ్లడ్ షేడ్ కాస్త బాగా ఎక్కువైపోయింది విపరీతంగా. అందుకనే కావాల్సిన నాని చిన్నపిల్లల్ని, ఆడవాళ్ళని ఈ సినిమాకు దూరంగా ఉండమని చెప్పాడు. కానీ ఒకటి ఆలోచించలేదు అనుకున్నాను. అప్పుడు లేడీస్, అసలు అతని సినిమా చూసేది ఎక్కువగా లేడీసు, చిన్నపిల్లలే. వాళ్ళని దూరంగా పెడితే కలెక్షన్స్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడిద్దామని మరి వాళ్ళు ఆలోచించలేదు. మరి బడ్జెట్ కూడా ఎక్కువే ఈ సినిమాకి. ఇంచుమించుగా 75 కోట్లు పెట్టారంట బడ్జెట్. సినిమా హిట్ అవ్వాలంటే 80 కోట్లు రావాలి. ఓన్లీ షేరే 80 కోట్లు రావాలి. గ్రాస్ 150 కోట్ల పైన రావాలి. మరి అంత వచ్చిద్దో రాదో. సినిమా మాత్రం సూపర్గా ఉంది. సినిమా చాలా బాగుంది. ఏంటంటే కథ ఏంటంటే ఇంతకుముందు చేసిన హిట్ 1, హిట్ 2లో ఉన్న కథ లాంటిదే. కాకపోతే దీంట్లో తేడా ఏంటంటే అందులో చిన్న చిన్న విశ్వక్షేను హిట్ 1లో, హిట్ 2లో వచ్చేసి అడవిశేషు. ఈ హిట్ 3లోకి వచ్చేసరికి నాని వచ్చేసాడు. తనకి 3 సినిమాల ద్వారా లైఫ్ ఇచ్చిన శైలేష్ కొలను గారు నాని నిర్మాతగా నిర్వహించాడు కదా. అలాంటి నానినే హీరోగా పెట్టి శైలేష్ కొలను హిట్ 3 మూవీని తీశాడు. కానీ నాని రావడం వల్ల ఈ సినిమాలో కథ తగ్గి, ఇంట్రెస్టింగ్ పాయింట్లు తగ్గి, ఎలివేషన్స్ మీద విపరీతమైన దృష్టి పెట్టారేమని అనిపిస్తుంది. ఎందుకంటే నాని ఎలివేషన్స్ మామూలుగా ఉండవు, ఒక రేంజ్లో అదిరిపోతాయి. అసలు ఇంట్రడక్షన్ సీను అసలు సూపర్గా ఉండిద్ది. అలాగే ఇంటర్వెల్ బ్లాంక్ కూడా అత్యద్భుతంగా ఉండేది. అసలు విపరీతమైన ఎలివేషన్స్ మామూలుగా కాదు. చూస్తుంటే గూస్ పంప్స్, అసలు కుర్చీలో మనం నిలబడలేమన్నమాట, అంత విపరీతమైన ఎలివేషన్స్. అలాగే చివరి 30 మినిట్స్ అసలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఇప్పుడు వరకు తెలుగు సినిమాల్లో అంత అద్భుతంగా ఉంది. చివరి 30 నిమిషాలు మాత్రం. ఆ తర్వాత ఎండ్ కార్డ్స్లో హిట్ 4 మూవీ, హిట్ అంటే 4వ పార్ట్ అనమాట. అందుట్లో హీరోని ఇంట్రడక్షన్ చేస్తాం. అవన్నీ కొంచెం ఒక 5 నిమిషాలు అది చూపిస్తాడు. అదే హిట్ 4 ఎలా ఉండిద్దో దానికి సంబంధించిన విషయాలన్నీ క్లైమాక్స్లో చివర 4-5 నిమిషాల్లో మనం చూపిస్తారు. ఇక అది వదిలేద్దాం. అందుట్లో ఒక ప్రముఖ హీరో, ఒక తమిళ హీరో నటిస్తున్నారు హిట్ 4లో. దర్శకుడు శైలేష్ కొలనే, నిర్మాత నానియే. కానీ హీరో మాత్రం మారుతున్నాడు ఆ సినిమాలో. ఒక తమిళ హీరో. అది అందరికీ తెలుసు. అందరికీ తెలుసు కాబట్టి ఇక దాన్ని వదిలేద్దాం అందరితో. పోతే ఈ కథలోకి వచ్చేసరికి ఇన్వెస్టిగేషను తక్కువగా ఉండేది. ఫస్ట్ హాఫ్లో తక్కువగా కాస్త లవ్ సీన్స్ అవన్నీ కొంచెం కానీ హీరోయిన్ ఉన్నప్పుడు తప్పదుగా ఆ మాత్రం లవ్ సీన్స్, ఆ మాత్రం రొమాంటిక్ సీన్స్, 2 సాంగ్స్ ఉంటాయి. కానీ అందులో ఒక సాంగ్ అంత అవసరం లేదనిపించింది. కానీ సినిమా మూవీ అన్న తర్వాత ఒక 2-3 సాంగ్స్ ఉండాలి కాబట్టి ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మిక్కీ జే మేయర్ అత్యద్భుతంగా ఇచ్చాడు. అసలు వన్ ఆఫ్ ద బెస్ట్. మిక్కీ జే మేయర్ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. అలాగే న్యాచురల్ స్టార్ నాని లైఫ్లో నెంబర్ వన్ స్థానంలో ఈ మూవీ నిలవబోతుంది. ఎందుకంటే సినిమా అలా ఉంది, అత్యద్భుతంగా ఉంది. అసలు ఎలివేషన్స్ అండి, విపరీతమైన ఎలివేషన్స్. అసలు నాని బ్లడ్ షేడ్, అసలు ఇంత బ్లడ్ షేడ్తో నాని ఎలా నటించాడో కూడా అర్థం కావట్లా. నరుకుడు, మామూలుగా నరుకుడు కాదు. తను ఫ్లాష్ బ్యాక్లో ఒకటి చేస్తాడు, అది మనం రివీల్ చేయకూడదు. అసలు మనమే బిత్తరపోతాం. అసలు నాని ఇలాంటి పాత్ర చేశాడా అనిపించింది మనకి, ఇలా నటించాడా అని కూడా అనిపించింది. తర్వాత అతను ఈ 3లో కేసులో సందర్భంగా ఇన్వెస్టిగేషన్ రావటం, అతను కాశ్మీర్ వెళ్తాం, అక్కడ అసలు బ్రోతల్గా అసలు అందరినీ, రౌడీల్ని అందరినీ విపరీతంగా కొడతాడు. మామూలు కొట్టుడు కాదనమాట, మాస్ కొట్టుడే. ఎంత బార్ లాటి ఉండి పెట మన కొడుతుంటే రెబలు అసలు పడతాయి ఒక్కోళ్ళకి. అసలు మరీ హింస, విపరీతమైన హింస అనమాట. అందుకే అనుకుంటా నాని గారు పిల్లల్ని, ఆడవాళ్ళని దూరంగా ఉండమని చెప్పింది. అది కానీ చూడాలనిపించింది. అదే మనకి ఎబ్బెట్టుగా కానీ ఇక్కడ అబ్బో ఏంద్ర హింస అనిపించదు. కానీ చూస్తే ఇంట్రెస్టింగ్గా ఉండేది. ఎందుకంటే అక్కడ జరిగిన ఇన్సిడెంట్ అలాంటిది. అలాంటి ఇన్సిడెంట్స్ చేసిన అలా కొట్టాలనే అనిపించింది మనకి. కథపరంగా నేనే రివీల్ చేస్తలేదు. సినిమాని అసలు ఎలా వెళ్ళిద్దో అని మీకు చెప్తున్నాను. సినిమా కథపరంగా మనం చెప్పకూడదు, తప్పది. కథపరంగా మనం వెళ్ళకూడదు. కానీ యాక్షన్ మాత్రం అత్యద్భుతంగా ఉంది. ఫైట్స్, విపరీతమైన ఫైట్స్. నాని ఇంతకుముందు సినిమాలో ఏ సినిమాలో కూడా లేవు, అంత ఎక్కువగా ఫైట్స్ ఉంటాయి. ఎలివేషన్స్, మాస్ ఎలివేషన్స్, మాస. అసలు వైట్ కోట్ వేసుకొని అక్కడ ఫైట్ ఉండిద్ది. అసలు నవ్వుతో నా భవిష్యత్తు. ఆ ఫైట్ అయిపోయేసరికి నాని కోటు మొత్తం బ్లడ్ షేడు, మరి బాడీ అసలు కోటు ఉండదు, తర్వాత బాడీ అంతా బ్లడ్ షేడ్తో విపరీతంగా ఉంటాడు. కానీ సినిమా మాత్రం చూస్తుంటే చూడాలనిపిస్తుంది, బోరు కొట్టదు, విసుగు పుట్టదు.
లేచి వెళ్ళిపోదామే అనిపించదు. నెక్స్ట్ ఏం జరిగిద్ది అనిపించింది. అయితే ఇన్వెస్టిగేషన్ కొంచెం తక్కువగా ఉండిద్ది. ఎలివేషన్స్ మాత్రం అదిరిపోతాయి. ఓరమాస్ ఎలివేషన్స్ అనమాట. కథ కూడా కొంచెం తక్కువగానే ఉండేది. కాకపోతే నానే ఉన్నాడు కాబట్టి కథను పెద్దగా పట్టించుకోరు. ఓకే, సినిమా మాత్రం సూపర్గా ఉంది. ఎన్ని లేకపోయినా సినిమా చూస్తుంటే చూడాలనిపిస్తుంది. అట్లాగే కలెక్షన్స్ కూడా మంచి కలెక్షన్స్ వచ్చి నాని క్యారియర్లో నెంబర్ 1 మూవీగా నిలవాలని మనం కోరుకున్నాం. మా జిఎస్ఆర్ టీవీ తరఫున నానికి శుభాకాంక్షలు చెబుతూ ఆల్ ద బెస్ట్ నాని. అలాగే ఫ్రెండ్స్, మేము ఈ మధ్య ఈ రివ్యూలు స్టార్ట్ చేసాం కదా, ఈ సినిమాతో స్టార్ట్ చేస్తున్నాము. కాకపోతే ఈ రివ్యూలతో పాటు మేము స్టార్స్ కూడా ఇవ్వాలనుకుంటున్నాం. ఈ మూవీకి నా రివ్యూ 5 స్టార్స్కి 4 స్టార్స్ ఇస్తున్నా. ఎందుకంటే ఇది బ్లడ్ షేడ్ ఎక్కువ ఉందని కాదు, నాని చిన్నపిల్లల్ని లేడీస్ని దూరం ఉంది, చూస్తుంటే సినిమా ఇంట్రెస్టింగ్గా ఉంది. మనకేం కావాలి, సినిమాలో లీనమైపోయి ఆ 2.5 గంటల సేపు మనం సినిమానే ఎంజాయ్ చేయాలి. బయటి మనకేం గుర్తుకు రాకూడదు, మన పర్సనల్స్ ఏం గుర్తుకు రాకూడదు. సినిమా మీద ఇంట్రెస్టింగ్గా అది ఈ సినిమాకి వెళ్తే గ్యారంటీగా ప్రతి ఒక్కరికి దొరికిద్ది. అందుకని 5 స్టార్స్కి నేను 4 స్టార్స్ ఇస్తున్నాను. సినిమా మాత్రం సూపర్గా ఉంది, మీరు కూడా చూడండి. ఇది థియేటర్కల్గా చూడాల్సిన సినిమా. ఈ సినిమా రేపు ఓటీటీలో చూద్దామని, లేకపోతే మామూలుగా పైరసీ చూద్దామని ఎవ్వరూ అనుకోవద్దు. దయచేసి పైరసీని మాత్రం ఎంకరేజ్ చేయొద్దు. తెలుగు సినిమాని బతికించండి. సినిమాని బతికిస్తే సినిమా 10 మందిని ఇంకా బతికించిద్ది. దయచేసి సినిమాని బతికించండి. థియేటర్లో చూడటానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. థియేటర్లోనే చూడండి. థియేటర్ ఎక్స్పీరియన్స్ సూపర్గా ఉండేది. ముఖ్యంగా ఈ సినిమా థియేటర్లో చూడాల్సిన సినిమా. అది దయచేసి గమనించి అందరూ థియేటర్లో చూసి నా సినిమాని ఆదరిస్తారని కోరుకుంటూ నమస్కారం.